నేటి పునీతులు. పునీత ఒకటో మెథోడియస్ గారు. ప్రభువు ఆ గాలిలో, భూకంపములో, నిప్పులో ప్రత్యక్షము కాలేదు. శుక్రవారం, జూన్ 14, 2024. మొదటి పఠనం, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 9 మరియు 11 నుండి 16 వచనాలు. అతడు ఒక కొండ గుహ ప్రవేశించి అచట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలీయా, నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండమీదికి ఎక్కిపోయి అచట నా ముందుట నిలబడును అని చెప్పెను. ఏలీయా కొండపైకి ఎక్కుగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తర్వాత భూకంపము కలిగెను. అయినను ప్రభువు ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగనే ఏలీయా తన అంగీ చెరగుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలీయా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రవక్త, మహోన్నతుడవైన ప్రభు, నా జీవితకాలమంతయు నిన్నొక్కనినే సేవించితిని. కాని ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమములను మీరిరి. నీ పీఠమును కూలదోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికియున్న వాడను నేనొక్కడినే, కాని వారు నా ప్రాణములను బూడ తీయబోరుచున్నారు అని అనెను. ప్రభువు ఏలీయాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకునుము. ఆ పట్టణము ప్రవేశించి హజాయేలును సిరియాకు రాజుగా అభిషేకింపుము. నిమిషి కుమారుడైన యెహూను ఇశ్రాయేలు రాజుగా అభిషేకింపుము. ఆబెల్ మహోలా నివాసియగు షాఫాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము. ఇది ప్రభువు వాక్కు.